అందరికీ శలం అండి. మెసేజ్ నందు ప్రియ సహోదరి సహోదరులకు శలం. ఈరోజు వాక్య ధ్యానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇది యెహోవా మనకి చెప్పిన విషయము. ఈ విషయం నాకు తెలియక 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల క్రిందట, అంటే మినిస్ట్రీలోకి నేను వచ్చిన తర్వాత పరిచర్యలోకి నేను వచ్చి ఇప్పటికీ 40 సంవత్సరాలు అయింది. ఈ 40 సంవత్సరాల్లో చాలామందిని నేను ఏమనుకుని నమ్మేవాడు అంటే, వీళ్ళందరూ భక్తిపరులు, వీళ్ళందరూ కూడా దేవుని పెట్టాలనుకుని నమ్మేవాడిని. బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తిని, లేకపోతే బైబిల్ బోధించే వ్యక్తిని, లేకపోతే సహవాసంలో ఉన్న వ్యక్తుల్ని, వీళ్ళందరినీ కూడా ఏమనుకునేవాడిని అంటే, నేను వీళ్ళందరూ దేవుని పెట్టాలనుకునేవాడిని. మా చింతనంలో మేము నేర్చుకున్న విషయాలను బట్టి నేనేమనుకునేవాడిని అంటే, బైబిల్ పట్టుకున్న వాళ్ళు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అబద్ధాలు ఆడరు, మాయ చేయరు, మోసం చేయరు, రకరకాలుగా ఉండరు, చాలా నీతిగా ఉంటారు అనే టైప్లో ఊహించుకునేవాడిని నేను. అయితే నేను మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి ఒక్కొక్కటి పరిశీలన చేసుకుంటూ వస్తుంటే నేను అలాగే నమ్మేవాడిని. అందరూ కూడా అబద్ధాలు ఆడరు, తర్వాత పాపం చేయరు, పొరపాట్లు చేయరు, లేకపోతే తప్పులు చేయరు, నేరాలు చేయరు, ఇలాంటివి ఏం చేయకుండా చాలా సంతోషంగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు అన్నట్టుగా నేను ఊహించుకునేవాడిని. కానీ నేను బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత నుంచి ఒక్కొక్క చోట చూస్తూ వస్తుంటే లోకస్తుల కన్నా చాలా దారుణమైన పరిస్థితులు నేను బైబిల్ కాలేజీలో చూశాను. అది 1982, 84 మధ్యలో. ఆ తర్వాత 1984 సంవత్సరంలో నేను ఏజెన్సీ ఏరియాలో పాస్టర్గా వచ్చినప్పుడు, ఏజెన్సీ ఏరియా అంటే సీలేరు, ఆ ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ చూశానండి రాజకీయం. అంటే క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ మిషనరీలు వాళ్ళ ఆడే రాజకీయాలన్నీ కూడా నేను సీలేరులోనే చూశాను. 1984 సంవత్సరంలో నేను సీలేరు రావడం జరిగింది. సీలేరులో UCIM అనే సంస్థ ద్వారా నేను ఒక పాస్టర్గా అపాయింట్ చేయబడ్డప్పుడు అక్కడ చూశాను అన్నమాట రాజకీయాలన్నీ. అప్పుడు అనుకున్నాను, అబ్బో ఎంత దుర్మార్గంగా ఉంటుందని. బైబిల్ కాలేజీలో చూశాను. బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్ ఒక రకమైన రాజకీయం, తర్వాత టీచర్స్ ఒక రకమైన రాజకీయం, వాళ్ళకి పడకుండా రకరకాలుగా ఉండేవి. వాళ్ళ వాక్యాలు తీసుకుని కొట్టుకుని ఉండేవారు అనుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్లు, తర్వాత పాస్టర్ ఒక రకమైన రాజకీయం, విశ్వాసులు ఒక రకమైన రాజకీయం, మిషనరీ ఒక రకమైన రాజకీయం, ప్రసంగం చేసే ముందు ఒక రకమైన రాజకీయం, ప్రసంగం అయిపోయిన తర్వాత జరిగే రాజకీయం, ఇలాంటివన్నీ చూసాను అన్నమాట. అక్కడ ఏమలేకపోయాం, బయటకు వచ్చేసాం. మళ్ళా తర్వాత మన్నా బైబిల్ కాలేజీలో చూశాను, సేమ్ రాజకీయం. నేనేమనుకుందంటే పెంతెకోస్తు కాలేజీలో ట్రైనింగ్ అయినా కాబట్టి ఈ మన్నా బైబిల్ కాలేజీలో ఉండొచ్చు పర్వాలేదు. ఎందుకంటే ఇది కూడా పెంతెకోస్తు కాలేజీ కదా. పెంతెకోస్తులో మరీ దరిద్రం అనమాట. జనరల్గా మేము బయటకు వచ్చింది ఏంటంటే సిలోన్ పెంతెకోస్తు అనే సంస్థ నుంచి నేను బయటకు వచ్చాను. మా పేరెంట్స్ సిలోన్ పెంతెకోస్తు సంబంధించిన వాళ్ళు, అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఈ పెంతెకోస్తు కాలేజీలో కూడా పరిశుద్ధాత్మ అంటూ ఈ పెంతెకోస్తు చేసే మోసం ఎంత అంతా కాదు. అక్కడ కూడా రాజకీయం. ఆ రాజకీయం నుంచి బయటకు వచ్చి నాకు నేను ఓన్గా నిలబడవలసిన పరిస్థితి ఏర్పడేప్పుడు నాకు నేను ఓన్గా నిలబెట్టడానికి చాలా బాధలు అనిపించాను. ఎందుకంటే ఎటు వెళ్ళడానికి లేదు నాకు, రకరకాల సమస్యలు. అసలు నేను ఇలాగ మినిస్ట్రీలో స్టార్ట్ అయిన దగ్గర నుంచే రకరకాల సమస్యలు. నేను చెప్తున్నాను కదండి, నా వీక్నెస్ ఏంటంటే ప్రతి వాళ్ళని బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తులు, నీతిపరులు, తర్వాత అబద్ధం ఆడరు, మాయ చేయరు, మోసం చేయరు, చాలా నీతిగా ఉంటారు అనుకోవడమే నేను చేసిన పొరపాటు. తర్వాత దెబ్బలు తింటూ అంటే అలాంటి దెబ్బలు తినలేదులేండి. నేను చాలా గట్టి దెబ్బలు తిన్నాను. నా మీద డైరెక్ట్గా నేను అనలేని మాటలు అన్నానని, నేను చేయలేని పనులు చేశానని,
ఇలా రకరకాలుగా నా మీద నిందలు పోతున్నప్పుడు నాకు చాలా షాక్ అయిపోయింది అనమాట. ఏంటంటే ఏంటిది, నేను చేయలేని పనులు చేశానని చెప్తున్నారు, నేను అనలేని మాటలు అన్నానని చెప్తున్నారు, నేను చేయలేని నేరాలు చేసినట్టుగా నా మీద నేరారోపణ చేస్తున్నారని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత నుంచి నేను ఎక్కువ ప్రేయర్లు ఉంటున్నప్పుడు పరమతండ్రి నాకు బయలుపడిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చదివిన వాక్యం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా వాళ్ళ వేషాన్ని చూడకూడదండి. బైబిల్ పట్టుకున్న ప్రతివాడు భక్తుడు కాదు, లేకపోతే బైబిల్ బోధించేవాడు భక్తుడు కాదు, బైబిల్ మీద వ్యాపారం చేస్తున్న కూడా భక్తుడు కాదు. ఇక్కడంతా చాలా మోసకరమైన వ్యక్తులు ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఈ అనుభవాల నుంచి చూసుకున్న తర్వాత నుంచి మళ్ళీ రకరకాల అనుభవాలు చూశాను. ఈ రకరకాల అనుభవాల్లో నేను ఫేస్ చేసినవి చాలా క్రిటికల్ అనమాట. ఇలాంటి క్రిటికల్ చూసిన తర్వాత లాస్ట్కి అంటే ఒక 40 years ఈ మినిస్ట్రీలో ఉన్న తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఎవరిని నమ్మకూడదు అని అర్థమైంది. ఎవరిని నమ్మకూడదు, వాళ్ళ క్రియలు ఎలాగున్నాయి చూడాలి తప్ప మనుషుల్ని నమ్మకూడదు అని అర్థమైంది. ఎక్కడైనా ప్రసంగం చేయాలంటే వాళ్ళకి ఇష్టమైన రీతిలో ప్రసంగం చేయడానికి మనం ప్రేమిస్తారు, అంతేగాని దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఎవరూ ప్రేమించరు, ఎవరికి అవసరం లేదు కూడా. కాబట్టి వీటన్నిటిని బట్టి చూసుకుంటే చాలా రకాలైన ఒత్తిడికి ఒక దైవ భక్తుడు, ఒక దైవ సేవకుడు ఎవరైనా సరే నీతిగా బోధించాలన్నా, నీతిగా బ్రతకాలన్నా చాలా ఒత్తిళ్ళకి వీడి తట్టుకోవాలి. అన్ని ఒత్తిళ్ళకి తట్టుకోవాలంటే కేవలం పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు తట్టుకుంటారు తప్ప కన్నోడు ఎవరు కూడా తట్టుకోలేడు. కొన్నిసార్లు ప్రాణం పోయే పరిస్థితులు కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. సమాజంలో తిరిగిబాటు ఉంటుంది, లోకంలో తిరిగిబాటు ఉంటుంది, తర్వాత మనం పనిచేసే సంస్థలో తిరిగిబాటు ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబంలో తిరిగిబాటు ఉంటుంది. కుటుంబంలో తిరిగిబాటు అంటే భార్య తిరిగిబాటు చేయొచ్చు, పిల్లలు తిరిగిబాటు చేయొచ్చు, లేకపోతే రక్త సంబంధులు తిరిగిబాటు చేయొచ్చు. అందరూ తిరిగిబాటు చేస్తుంటారు. ఎవరిని ఇంటి వారి వాళ్ళకి శత్రువులు అవుతారని బైబిల్లో రాస్తుంది. అలాగే ఒక సంస్థలో పనిచేసిన ఒక నీతిగా మాట్లాడితే ఆ సంస్థకి మనకి ఇష్టం ఉండదు, సంస్థలు ఎవరు మనల్ని ఇష్టపడరు. ఎక్కడైనా ఒక సమాజంలో ప్రసంగం చేసామనుకోండి, ఆ ప్రసంగం వాడకని తగిలింది అనుకోండి, వాడు మనల్ని ఇష్టపడరు. ఇలా చూసుకుంటూ వెళ్తుంటే ఇక ఏంటంటే, నిజాయితీగా నీతిగా బ్రతకాలనుకున్న ఏ దైవ సేవకుడైనా సరే అందరి దృష్టిలోనూ చావాలి, చనిపోయి బ్రతకలేడు అంతే తప్ప మన మామూలుగా మాత్రం బతికితే ఏ పని చేయలేడు అన్నమాట. నేను ఆ విధంగా అందరి దృష్టిలో చచ్చి బ్రతుకుతున్నామని కాబట్టి నాకు ఇప్పుడు ఏ విధమైన సమస్య లేదు. నేను సహజంగా ఎవరిని నమ్మనండి. ఎందుకంటే నాకు తండ్రి చెప్పాలి వాడి గురించి. ఆడదైనా మగోడైనా ఎవరైనా సరే, ఎవరి గురించి అయినా సరే నేను ప్రార్థన చేసుకున్నప్పుడు తండ్రి నాకు రివీల్ చేస్తాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు జాగ్రత్త ఉండి చెప్తుంటాడు, వాళ్ళ యొక్క ఆత్మ ఎలాంటిదో నాకు చెప్తుంటాడు. అలా రివీల్ చేసిన తర్వాత నేను తండ్రి కేసే మొగ్గుతాను తప్ప ఈ మనుషుల కేసు అసలు నేను మగ్గనండి, వాళ్ళ కేసు అసలు నేను తిరగను. ఎన్నో అనుభవాలు పరమ తండ్రి నాకు నేర్పించిన వాటిలో నేను చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరిని నమ్మడం లేదు. ఏం చేద్దంటే బైబిల్ ప్రకారంగా ఉందా లేదా, అసలు వాస్తవంగా చెప్పాలి, సింపుల్గా చెప్పాలంటే బైబిల్ బోధిస్తున్న వాళ్ళు ఎన్ని డినామినేషన్స్ అయినా ఉండదామంటే ఏంటంటే వాళ్ళ బైబిల్ బోధించేది ఏంటంటే వాళ్ళ అపోస్తుల బోధని కాపీ చేసి చెప్పడమే, అంత తప్పించి ఇంకేమీ లేదు. బైబిల్లో అపోస్తులు ఏం బోధించారు అది మాత్రమే ప్రజలకి చెప్పాలి. దాన్ని తప్పించి చెప్పే ప్రతివాడు అబద్ధ బోధకుడే, ఇంకా అనుమానం ఏం లేదు దాంట్లో. ఎవరినైనా సరే రమ్మనండి, ఏ డినామినేషన్ అయినా సరే నేను సవాల్ చేసి చెప్తాను. ఏమంటే అపోస్తులు బోధించిన తప్ప ఇంక ఎవడు ఏది బోధించినా అది పచ్చి అబద్ధం, దాన్ని నమ్మవలసిన పని లేదు. అది వాళ్ళ సొంత కల్పన తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవడో వేయనేరడు. అలా వేస్తే అది ఇసుక పునాది తప్ప అది అపోస్తుల పునాది మాత్రం అవ్వదు. కనుక ఆ అపోస్తుల పునాది ఏంటో నాకు తెలుసు, నేను గ్రహించాను. అందువలన ఈరోజు సమాజంలో ఎదిరించగలిగి ధైర్యంగా చెప్పగలుగుతుందంటే వాక్యము అది నాకు తెలుసు కాబట్టి. అందువలనని అది కొన్ని సంఘాలకు వ్యతిరేకమైతే ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకమైతే ఉండొచ్చు, కొన్ని సంస్థలకు వ్యతిరేకమైతే ఉండొచ్చు. ఏది వ్యతిరేకమైనా నాకు అనవసరమైన విషయం అది. నేను దేవుని విషయాన్ని, దేవుని వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా చెప్తున్నాను. లేదంటే నా ముఖ్య గురి తప్ప కానీ ఏం చేద్దంటే నేను ఎవడ వలన పోషించబట్టలేదు, ఎవడ వలన నేను బ్రతకట్లేదు, ఎవడ వలన నాకు ఏ విధమైన సంతోషము, శాంతి, సమాధానం లేదు. అందుకనే నేను ఆల్రెడీ చచ్చిన వ్యక్తి అని చెప్పాను కదండి. చచ్చిన వ్యక్తికి
సెంటిమెంట్స్ ఏమి వెళుతాయి, చచ్చిన వ్యక్తికి రుచులు పచులతో ఏమి వెళుతుంది జీవితం, ఇంకేమీ ఆడదు కదా. అంటే అదే మెస్సయ్య గారు ఏం చెప్పాడంటే, గోధుమ గింజ చస్తేనే తప్ప అది బ్రతకదని చెప్పాడు. అలాగా మెస్సయ్య నందు చనిపోయిన వాళ్ళు మాత్రమే సత్యం చెప్తారు, అందరూ చెప్పలేరండి, అందరి వల్ల అవుతుంది. నేను కొన్ని వందల మందిని చూశాను బోధకుల్ని, పెద్ద పెద్ద వాళ్ళందరూ చూశాను. సత్యమగా పోరాటం అని పత్రిక ద్వారా ఎంతో అటాక్ చేశాను వీళ్ళందరినీ కూడా ఏకి పాత్ర వేసిన రోజులు ఉన్నాయి. దీనికంటే ముందు కావలవని బోరధ్వని అనే పత్రిక ద్వారా అనేకమైన సత్యాలు ప్రజలకు తెలియపడేశాను. ఈ 40 సంవత్సరాల సువార్త పరిచయలో నన్ను మోసం చేసినవి కూడా అనేక మంది ఉన్నారు. ఎవడు ఎన్ని మోసం చేసినా వాళ్ళ నాశనం అవడం నా కళ్ళారా నేను చూశాను. వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళని చూశాను, వాళ్ళు బాగుపడిపోయేసిందేమీ లేదు. ఇలా చాలామంది రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల జంతువులు ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. కాబట్టి నేను ప్రత్యేకంగా మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరిని నమ్మడం లేదండి. ఇక్కడ పరమతండ్రి యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తే ఎవడో మిమ్మల్ని ఇష్టపడ్డారు, మిమ్మల్ని చూస్తేనే ద్వేషిస్తారు. కానీ మిమ్మల్ని ప్రేమించేవాడు కేవలం పరమతండ్రి ఒకడు మాత్రమే. భార్యకి ఇష్టమైనట్టుగా నడకపోతే భార్య ఇష్టపడతారు, పిల్లలకి ఇష్టమైనట్టుగా నడకపోతే పిల్లలు ఇష్టపడరు, సమాజంలో ఉన్న వ్యక్తులకి ఇష్టంగా బోధ చేయకపోతే వాళ్ళు ఇష్టపడరు. అదేనండి, అలాగే లోకానికి ఇష్టంగా లేకపోతే లోకం ఇష్టపడతాం. వీళ్ళందరినీ సంతోషపరిచి బ్రతకాలంటే పరమతండ్రికి ఇష్టం ఉంటుంది. కాబట్టి పరమతండ్రి చిత్తం చేయాలనుకున్నప్పుడు ఈ ప్రెజర్స్ అన్నీ కూడా తట్టుకోగల దమ్ము నీకు ఉండాలి. ఈ ప్రెజర్స్ అన్నీ తట్టుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఈ లోకంలో నువ్వు చచ్చిపోవాలి. చచ్చిపోతే అప్పుడు ఆయన బ్రతికిస్తాడు. చచ్చిపోతేనే కానీ ఈ లోకంలో నువ్వేం చేయలేవు. నేను ఆల్రెడీ చచ్చాను కాబట్టి చెప్తాను ఈ విషయం. అందరి దృష్టిలోనూ నేను చచ్చాను కాబట్టి ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఈ జీవితం తండ్రి నాకు ఇచ్చింది. నా జీవితం ఏనాడు అయిపోయింది. నా కాలానికి ముందే నా జీవితం అంతమైపోయింది. ఒక్కడ ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఎంతమంది పొడిసి 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 వదిలిపెట్టారు నన్ను. అర్థమైందండి. అలా పొడిసి 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 వదిలిపెట్టడం వలన ఇప్పుడు నేను తిరగబడ్డాను. నేను తిరగబడింది ఎందుకంటే ఇంకా నేను నేను ఎవరికి వదిలిపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే తండ్రి యొక్క వాక్యం కన్నా నాకెవడో ఎక్కువ కాదు. దేవుని కన్నా నాకు ఎవరో ఘనమైన వాళ్ళుగా నాకు ఈ లోకంలో కనపడాల. నాకు దేవుని వాక్యం కన్నా నా కుటుంబం నాకు ముఖ్యం కాదు. నాకు దేవుని వాక్యం కన్నా విశ్వాసులు ముఖ్యం కాదు. నాకు దేవుని వాక్యం కన్నా ఎవరో నాకు ముఖ్యం కాదు. ఎందుకంటే బ్రతికించేది దేవుని వాక్యమే, బాధల్లో నెమ్మది కలిగి చేసేది దేవుని వాక్యమే, అన్ని విషయాల్లోనూ ఆదుకునేది దేవుని వాక్యమే, అన్ని విషయాల్లోనూ తోడుండేది దేవుడే. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు. మనతో వచ్చేవాడు దేవుడు. మనకు కూడా ఎవరు రారండి. మనం ఆర్థికంగా బాగుంటే కొంతమంది వస్తారు, మన శారీరకంగా బాగుంటే కొంతమంది వస్తారు, మనం మానసికంగా బాగుంటే కొంతమంది వస్తారు మన కూడా తప్ప. మనం ఆర్థికంగా బాగోలేకపోయినా, శారీరకంగా బాగోలేకపోయినా, మానసికంగా బాగోలేకపోయినా మన కూడా వచ్చేవాడు మాత్రం మన దేవుడు మాత్రమే. అలాంటి సచ్ వండర్ఫుల్ గాడ్ని మనం కలిగి ఉండడం చాలా గ్రేట్ అనమాట. కాబట్టి అందరినీ చూసి నమ్మి మోసపోకండి. అందరూ భక్తులు అనుకోకండి. భక్తులందరూ భక్తులు కాదు. భక్తి వేషం మాత్రం బాగా వేశారు. వాళ్ళ క్రియలు ఎలాగున్నాయి చూడాలి. వాళ్ళ యొక్క మాటలు, పాటలు, వాళ్ళ యొక్క వేషధారణ చూసి మోసపోకూడదు. ఏం చేయాలంటే వాళ్ళ యొక్క క్రియలు ఎలా ఉన్నాయి. ఒక వ్యక్తి మాట్లాడాడంటే ఆ మాటకు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. అలా లేనివాడు దేవుని బిడ్డ కాదు. ఒక విషయం మీద నిలబడగలిగితే అది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడగలగాలి. అలాంటి వాడు మాత్రమే పరమతండ్రి. ప్రమాణం చేశాడంటే దాన్ని కంపల్సరీగా నెరవేర్చగలిగిన వాడు ఉంటాడు. ఈ విధంగా అనేకమైన విషయాలు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అపోస్తలుల బోధన యాజ్ ఇట్ ఈజ్గా బోధించాలి. అదొక్కటి నేర్చుకుని సరిపోతుంది. ఎంఏ చేసినా, డిగ్రీలు చేసినా, బైబిల్ కాలేజీల్లో చదివినా, ఎక్కడ చదివినా, లేకపోతే విదేశాలు చదివినా, ఈ స్వదేశంలో చదివినా, ఎక్కడ చదివినా అపోస్తలుల బోధన బోధించలేని వాడు ప్రతి వాడు కూడా అబద్ధ బోధకుడే. అర్థమవుతుందండి. నువ్వు ఏ సంఘాన్ని పేరెట్టుకున్నా సరే నువ్వు బోధించేది అపోస్తలుల బోధ ఉండాలి. అంటే ఫస్ట్ సెంచరీలో
అపోస్తలు ఏది బోధించారో అది బోధించిన బోధ మాత్రమే నిజం, మిగతా అన్నీ కూడా అబద్ధ బోధలే. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని మీరు సత్యమైన మార్గంలో నడుస్తారని కోరుకుంటూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినాక రాబోయే రోజుల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. నా అనుభవాలన్నీ ఒకటొకటి చెప్తాను. నా జీవితం ఏ విధంగా మలుపులు తిరిగినాయో, ఎవడెవడు ఏ విధంగా మోసం చేశారు, ఆ మోసాలని తిప్పికొట్టేలాగా పరమ తండ్రి నన్ను ఏ విధంగా నడిపించాడు అండి. తర్వాత నాకు వచ్చిన శోధనలు ఏంటో, నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎలాగ చనిపోయారు, నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఏ విధంగా దెబ్బలు తిన్నారు, నాకు తప్పుడు ప్రవచనాలు చెప్పి వాళ్ళు ఎలాగా ఫెయిల్ అయిపోయారు, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. సమాజం చెప్తాను, ఒకనొక టైం వస్తుంది సమాజంలో వచ్చినప్పుడు చెప్తాను కదండి. 1984లో స్టార్ట్ చేసిన నా జర్నీ. 84లో డూన్ బైబిల్ కాలేజ్ డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. 82-84 సంవత్సరాలు నేను డెహ్రాడూన్లో ఉన్నాను. ఆ తర్వాత సీలేరు అనే ప్రాంతం వచ్చాను. సీలేరు దగ్గర నుంచి నేను అనుభవించిన కష్టాలన్నీ వన్ బై వన్ ఎవడెవడు ఏ విధంగా నన్ను మోసం చేశాడు, ఎవడెవడు ఏ విధంగా దెబ్బలు తిన్నాడు, ఎవడెవడు ఏ విధంగా నా యొక్క కెరీర్ని దెబ్బతీశాడు, నా కెరీర్ని దెబ్బతీసిన ప్రతి వాడిని పరమతండ్రి ఏ విధంగా చూసుకుంటూ వచ్చాడు, ఏ విధంగా నన్ను పైకి లేపుతూ వచ్చాడు, విషయాలన్నీ రాబోయే రోజులు చెప్తాను. కొంచెం ఊపు పట్టండి. ఎందుకంటే ఇంతవరకు చాలా విషయాలు నాకు ధనం లేక, లేదా కొన్ని విషయాలు నాకు సామర్థ్యం లేక అలాగ నేను మరుగుపడిపోయి ఉన్నాను. కానీ ఇప్పుడు ఇంకా మరుగుపడి ఉండవలసింది ఏం లేదు. పరమతండ్రి నాకు అన్నీ సమకూర్చాడు కాబట్టి నేను ఒక్కో విషయం సమాజానికి, ప్రజలకు చెప్తాను. నేను చేసిన భక్తి ఏంటో, నాకు వచ్చిన అడ్డంకులు ఏంటో, నేను నడుస్తున్న విధానం ఏంటో ప్రతి విషయాలు చెప్తాను. నేను నేర్చుకున్న బోధ ఏంటో, ఎందుకు ఈరోజు నేను ఈ విధంగా వ్యతిరేకంగా అనేక మందికి ఒక అడ్డుబండగా ఉన్నాను, ఇవన్నీ విషయాలు కూడా చెప్తాను. కొంచెం సమయం వేచి చూస్తూ ఉండండి. అంతవరకు షలోం.